హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షు చాకోస్. ఐఎమ్ రత్నకుమారి. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఒక చిన్న టిప్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనలో చాలామంది ఫుడ్ని స్పీడ్గా తినేస్తూ ఉంటారు. కానీ ఫుడ్ని ఎప్పుడు స్పీడ్గా తినకూడదండి. చాలా స్లోగా నెమ్మదిగా తింటూ ఉండాలి. అలాగే పిల్లలకు కూడా సేమ్ దాన్నే మనం అలవాటు చేస్తూ ఉండాలి. మనం స్కూల్కి టైం అవుతుంది, ట్యూషన్కి టైం అవుతుంది, మనకు ఆఫీస్ టైం అవుతుంది అని స్పీడ్గా తిను, త్వరగా తినేసి అని అంటూ ఉంటాం. స్పీడ్ తినాలి కానీ కొంచెం, అట్లా అని మరీ ఫుల్గా పెట్టిన వెంటనే ప్లేట్ ఖాళీ అయ్యేటట్లు అట్లా తినకూడదు. ఎప్పుడు స్లోగా ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అనుకోండి, లేదా మనం చాకోబార్ కానీ పుల్ల ఐస్ క్రీమ్స్ అట్లా ఉంటాయి. వాటిని తీసుకుంటే ఏంటి, కొంతమంది కొరికేసి తింటారు. ఐస్ క్రీమ్స్ని అట్లా కొరికితే ఏమన్నా టేస్ట్ ఉంటుందా అండి? దాన్ని మనం చీకుతూ ఎంజాయ్ చేస్తూ చప్పరిస్తూ ఉంటే మనకి ఫ్లేవర్ తెలుస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అదే ఇప్పుడు చాక్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, చాక్లెట్స్ అట్లాగా చాక్లెట్ నోట్లో వేసుకోగానే కసాబిసా అని నమ్మలేస్తే అది ఏమన్నా బాగుంటుందా అండి? ఆ చాక్లెట్ నోట్లో వేసుకొని మనం చప్పరిస్తేనే కదా దాని టేస్ట్ ఏంటో అనేది మనకు తెలిసేది. సో మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలా చేసేవాళ్ళు ఉంటే మీరు అలవాటుని వాళ్ళ చేత మానిపించండి. థ్యాంక్ యూ.